శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. నవంబర్ 2025 ధనుసు రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ధనుసు రాశికి అధిపతి గురుగ్రహం. ధనుసు రాశిలో మూల 4 పాదాలు, పూర్వ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయండి. సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయి. మేజర్గా మార్పు ఏంటంటే రాష్ట్రాధిపతి గురుగ్రహం కర్కాటకంలో ఉన్నారు. నవంబర్ 11 వరకు కూడా ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్తూ నవంబర్ 12 నుండి వక్రీకరించబోతున్నారు. ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ఏప్రిల్ 1, 2025 నుంచి జరుగుతుందండి. శనైశ్వరుడు కూడా మేజర్గా మార్పు తీసుకోబోతున్నాడు. 4.5 నెలల తర్వాత నవంబర్ 28వ తేదీ నుండి ఆయన వక్రీకరణ వదిలి ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్ళబోతున్నారు. మరి భాగ్యాధిపతి రవి కూడా 2 రాశులు మారుతారండి. 16 నవంబర్ వరకు కూడా ఆయన తుల రాశిలో ఉంటారు. తుల రాశిలో రవి బలహీనుడు. 17 నవంబర్ నుండి 4 రోజుల పాటుగా మిత్రక్షేత్రమైనటువంటి ఈ యొక్క వృశ్చిక రాశిలో స్థితి పొంది ఉంటారు. సప్తమ దశమాధిపతి బుధగ్రహం కూడా 2 రాశులు మారుతారు. కాకపోతే ఏంటంటే ఆయన నవంబర్ 9 నుండి వక్రీకరించి 23 వరకు కూడా వక్రీకరణ స్థితిలోనే వృశ్చికంలో ఉంటారు. 24 నుండి వక్రీకరించిన స్థితిలో మిత్రక్షేత్రమైనటువంటి యొక్క తుల రాశిలో స్థితి పొంది ఉంటారండి. మరి 6, 11వ స్థానాధిపతి ఈ యొక్క శుక్రుడు నవంబర్ 1వ తారీఖున కన్య రాశిలో ఉండి 2వ తేదీ నుండి 30వ తేదీ వరకు కూడా తన స్వక్షేత్ర మూల త్రికోణ రాశి అయినటువంటి ఈ యొక్క తుల రాశిలో స్థితి పొందబోతున్నారు. రాహువు విషయానికి వచ్చే వరకు 3వ స్థానంలో కుంభంలో ఉన్నారు. కేతువు 9వ స్థానంలో స్థితి పొంది ఉన్నారండి. ఇది మొత్తంగా గ్రహస్థితి. మరి ఫలితాల్లోకి వెళ్తే ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ధనుసు రాశి వారికి కర్కాటక రాశిలో గురుడు ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల అడ్డంకుల నివారణ అనేది తొలగిపోతుంది అని చెప్పాలి. ముఖ్యంగా ఏంటంటే 8th హౌస్లో ఉండటం వల్ల ఆత్మచింతన, ఈ యొక్క మెంటల్ వరీస్, కొంచెం అలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అని చెప్పాలి. ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, సస్పెన్షన్స్, ఏదైనా గవర్నమెంట్ విభాగాల్లో నిలిచిపోయిన పనులు ఏవైతే ఉంటాయో వాటికి పరిష్కారం లభించే విధంగా మీకు అవకాశాలు ముందుకు వస్తాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా పెద్దల ఆస్తి, అంటే పూర్వీకుల ఆస్తి, తాతయ్యలది, పెద్దలది, ఇట్లాంటి వాళ్ళ ఆస్తి, ఏదైనా ఊర్లో ఉండే పొలాలు, ప్రాపర్టీస్ ఇలాంటి వాటిని సరి చేసుకునేడానికి అవకాశం దొరుకుతుంది. అదేవిధంగా గురుడు ఆధ్యాత్మిక గ్రహం కాబట్టి ఆధ్యాత్మిక మరియు జ్ఞాన సాధనలో ముందుకు వెళ్తారని చెప్పవచ్చు. అష్టమ స్థానము దీర్ఘ ఆలోచన అండి. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఆధ్యాత్మికంగా బలపడతారు అని చెప్పవచ్చు. ధ్యానం చేసుకోవటము, ఏదైనా పఠనం చేసుకోవటము, ఆధ్యాత్మిక యాత్రలో ఉన్న వారి యొక్క సహవాసం దొరకటము, గురువుల పరిచయం, ఇలాంటి వారన్నిటి కూడా మీకు అవకాశాలు మెండుగా ఉంటాయి. మరి ఈ యొక్క గురు శని కోణగ్రహ స్థితిలో ఉన్నారు కాబట్టి ధర్మకర్మ యోగానికి కారకులు గురు శని. కాబట్టి మీ యొక్క కేసులు, ఏదైనా కోర్టు కేసులు ఉంటే మీకు అనుకూలంగా తీర్మానం వచ్చే సూచనలు కూడా కనపడుతున్నాయండి. ఆర్థిక స్థితి చూస్తే గురుడు అష్టమ స్థానంలో ఉండి తన సప్తమ దృష్టిచేత మీ యొక్క ధనస్థానాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నారు. అష్టమ స్థానం అంటే సడన్ థింగ్స్ ఏదైనా కూడా. కాబట్టి ఏదైనా అడ్వాన్స్ అయిన మనీ, ఏదైనా స్ట్రక్ అయిన మనీ కావచ్చు, సడన్గా వచ్చే అవకాశం ఉంటుంది. మార్కెట్లో నిలిచి ఉన్న డబ్బులు ఏవైతే ఉంటాయో అది పర్టికులర్గా నవంబర్ 5 నుండి 30వ తారీఖు మధ్యన లభించే అవకాశం కనపడుతూ ఉంది. ఏదైనా ఒక పెద్ద డీల్ కూడా కుదిరే అవకాశం. అష్టమం అంటే సడన్. ఆ రాశి గురుడికి బలమైన రాశి కాబట్టి మంచి లాభం వస్తుందని చెప్పవలసింది. మరి ఆ వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోవటమో, సేవ్ చేసుకోవటమో లాంటివి ఏదో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మీకు అర్ధాష్టమ శని సమయంలో వచ్చినటువంటి లోన్లు కానీ, అంటే అప్పులు తీసుకునేవన్నీ ఉంటే ఆ నష్టాల నుండి, కష్టాల నుంచి బయటపడతారని చెప్పవచ్చు. నవంబర్ నుండి కాస్త మీరు ఊపిరి పీల్చుకునే విధంగా మీకు పరిస్థితులు అనుకూలిస్తాయని చెప్పవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ద్వారా కూడా ఖర్చులు ఉంటాయండి. ఖర్చు యోగం ఉన్నప్పుడు బెటర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం ఉత్తమం. ఈ మాసంలో, నవంబర్ మాసంలో ధనుసు రాశి వారికి ఇన్సూరెన్స్, బాండ్లు, ఏదైనా బంగారం కావచ్చు, డిజిటల్ గోల్డ్ కావచ్చు, క్రిప్టో కరెన్సీ, వాటిలో ఇన్వెస్ట్మెంట్లో మీకు భాగస్వామ్యం అయ్యే అవకాశం కనపడుతూ ఉందండి. ఇదంతా కూడా ధన సంబంధమైన విషయాలు. ఆరోగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది అంటే ఆరోగ్యం సాధారణంగా ఉంటుందని చెప్పాలండి. ముఖ్యంగా ఏంటంటే శని దుఃఖ దృష్టి కూడా ఉంది. సో అష్టంలో కూడా ఉన్నారు కాబట్టి నార్మల్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆలయాల సందర్శన కావచ్చు, యోగా, వ్యాయామం చేసే అలవాటు మీకు పెరుగుతుంది, ఇన్కల్కేట్ చేసుకుంటారని చెప్పవచ్చు. డయాబెటీస్ ఉన్నవారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్యాంక్రియాసిస్ కారకుడు, లోమగ్రంథి కారకుడు శుక్రుడు మరియు గురుడు. కాబట్టి ఏంటంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నవాళ్ళు తీపి పదార్థాలను కాస్త తగ్గించుకోవాలి, కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి, ప్రోటీన్ బాగా తీసుకోవాలని చెప్పవచ్చు. చిన్నపిల్లల ఆరోగ్యం విషయానికి వచ్చే వరకు ఏదైనా ఈఎన్టీ, చెవి, ముక్కు, గొంతు ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందండి. మరి కుటుంబము, గృహ జీవితం, ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అని చూసినప్పుడు చతుర్థంలో శని కూడా వక్రీకరణ వదులుతున్నారు.
కుటుంబ వాతావరణం పాజిటివ్గా ఉంటుంది, మంచిగా ఉంటుందని చెప్పాలండి. కుటుంబ సంబంధమైనటువంటి శుభ కార్యక్రమాలు, ఏదైనా మంగళకర కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం లేదా పూర్తి చేయటం కనబడుతోంది. మీరు మీ యొక్క కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు లేదంటే కొంచెం లాంగ్ ట్రిప్స్ కూడా వేసే అవకాశం కూడా కనబడుతుంది గోచార రీత్యా. శని చతుర్థంలో ఉన్నారు కాబట్టి గృహ మరమ్మతులు, ఇంట్లో రిపేర్స్ కానీ, ఏదైనా ఎలక్ట్రికల్ బోర్డ్స్ కావచ్చు, వాటర్ లీకేజ్ కావచ్చు, లేదా ఏదైనా ఇంట్లో ఏదైనా ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు వాటిని పరిష్కరించుకునే దిశగా మీ యొక్క అడుగులు ఉంటాయి. సో తృతీయంలో రాహు ఉన్నారు కాబట్టి ఏంటంటే ఇరుగు పొరుగు వారితో చిన్న చిన్న వాదనలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వాటిని అవాయిడ్ చేస్తే బెటర్ అండి. మరి ఉద్యోగంలో, జాబ్, కెరీర్లో ఏ విధంగా ఉంటుందనంటే సహజంగా శుక్రుడు 6వ ఇంటికి అధిపతి అండి. 6th లార్డ్ 6వ స్థానాధిపతి ఏం చేస్తారయ్య అంటే మనం డైలీ చేసే వృత్తులు. నవంబర్ 2వ తారీఖు నుండి ఆయన 11వ స్థానంలో చేరుతారు కాబట్టి శుక్రుడు తన స్వక్షేత్ర మూల త్రికోణంలో ఉన్నారు కాబట్టి మాలవ్య యోగాన్ని ఏర్పరుస్తాడు. అంటే నవంబర్ 2 నుండి 30 తేదీల మధ్యలో ఉద్యోగంలో లాభం కానీ, ప్రమోషన్ కానీ, లేదంటే మీ యొక్క బాస్ నుండి ప్రశంస కూడా లభించే అవకాశం ఉందండి. ఎవరైనా గతంలో కొత్త ఉద్యోగం కోసం అప్లై చేసి ఉంటే వారు కూడా శుభవార్తలు లేదా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా గోచార రీత్యా కాబట్టి గమనించగలరు. మ్యారేజ్ లైఫ్లో ఎలా ఉంటుంది, ప్రేమ జీవితం ఎలా ఉంటుంది. 7వ అధిపతి ఇక్కడ బుధుడు 12వ ఇంట్లో కుజుడితో ఉన్నారండి. 2 భాగాలుగా చూస్తే నవంబర్ 1 నుండి 9వ తేదీ మధ్యన కొంత అపోహలు, డబ్బు సమస్యల పరంగా కుటుంబ సభ్యులతో తగాదాలు వచ్చే అవకాశం ఉంది. దిగువత భాగస్వామితో కూడా చిన్న చిన్న మాట పట్టింపులు ఉండే అవకాశం ఉంది. నవంబర్ 10 నుండి 30 తేదీ మధ్యలో ఎప్పుడైతే ఈ యొక్క బుధుడు వక్రీకరణ చెందుతాడో సంబంధాలు క్రమంగా మెరుగుపడతాయి అని చెప్పవచ్చు. పాజిటివిటీ పెరుగుతుంది అని చెప్పాలి. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి. మీ యొక్క జీవిత భాగస్వామి ఉద్యోగంలో లాభం లేదా ఏదైనా శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు ఏదైనా ఫంక్షన్లో కావచ్చు, కుటుంబ సమేతంగా మీరు పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పాలి. ఈ యొక్క 10 నుంచి 30 తేదీ లోపల. వ్యాపారం విషయంలో ఏంటంటే బుధుడు వక్రీకరణలోకి వెళ్తున్నాడండి. నవంబర్ 9వ తారీఖు వరకు కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగుల శాలరీ సంబంధం కావచ్చు, వాహనం సంబంధం కావచ్చు, జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధమైన చెల్లింపులు అధికంగా ఉంటాయి కాబట్టి కొంచెం టైట్గా అనిపిస్తుంది డబ్బుల విషయంలో. మరి యొక్క నవంబర్ 10 నుంచి 30 తారీఖు మధ్యలో వ్యాపారంలో ప్రగతి ఉంటుంది, ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, పాత కస్టమర్లు తిరిగి రావటం జరుగుతుంది. కొంతమందికి బిజినెస్లో కొత్త కొత్త కాంట్రాక్ట్లు కూడా అందిపుచ్చుకునే అవకాశం ఉంటుందండి. ఈ యొక్క కుజ మరియు బుధ గ్రహాల కలయిక వల్ల కొంతకాలంగా ఆగిపోయిన లేదా నిలిచిపోయినటువంటి ఒప్పందాలు ఏవైతే, అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి తిరిగి పునరుజ్జీవం పొందుతాయి అని చెప్పవచ్చు. మరి స్టూడెంట్స్ కావచ్చు, సంతానం 5వ స్థానం అంటే సంతానము, విద్య ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి కదా. బుధ కుజ 12వ స్థానంలో కలిసి ఉన్నందువల్ల ఎవరైతే ఎల్డర్ పీపుల్ ఉంటారో అంటే పెద్ద పిల్లల యొక్క జీవితంలో కొన్ని మార్పులు వస్తాయని చెప్పవచ్చు. వారు ఏదైనా చేంజ్ ఆఫ్ ప్లేస్, కొత్త ప్రదేశానికి మారటం, హాస్టల్కి వెళ్ళటం, లేదా పీజీ హాస్టల్కి ఇలాంటి వాటికి వెళ్ళటం, లేదా కొత్త వార్త ఏదైనా వాళ్ళకి జరగడం, కొత్త న్యూస్ వినటం లాంటివి జరగవచ్చు. కొంతమంది ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైనా లేదా చిన్న చిన్న వాహనాలు కూడా కొనుక్కునే అవకాశం ఉందండి. స్టూడెంట్స్ పరంగా చూసినప్పుడు ముఖ్యంగా నవంబర్ 8 నుండి 30 తేదీ మధ్యన వారు అనుకున్న డిజైర్ నెరవేరే అవకాశం ఉంటుంది. కొత్త సబ్జెక్టు, కొత్త టీచర్, లేకుంటే మాస్టర్ కానీ లేదా కొత్త ఇన్స్టిట్యూట్ అనేది చేరే అవకాశం ఉంటుంది. ఇన్స్టిట్యూషన్ మార్చుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులు చదువులో ఉత్తమ ఫలితాలు సాధించడానికి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయండి. ఫోకస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాహనానికి సంబంధించిన కొంచెం ఖర్చులు ఉండొచ్చు. కొంతమంది డ్రైవింగ్లో రూల్స్కి అగ్రెన్స్ట్గా వెళ్ళడం వల్ల కొన్ని చదహారాలు కూడా కట్టాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. సో తక్కిన విషయాలు చూస్తే 11వ స్థానంలో 9వ అధిపతి భాగ్యాధిపతి రవి ఉండటం వల్ల ఏదైనా మీ యొక్క ఎల్డర్ సిబ్లింగ్స్ ఉంటారు కదా, మీ యొక్క అన్నయ్య గారు కానీ అక్కయ్య గారి ఆరోగ్యం గురించి కొన్ని వార్తలు వినే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద చూస్తే ఏంటంటే మధ్యస్థ నుంచి అంటే ముఖ్యంగా చూడాలంటే కనుక మధ్యస్థాయి నుండి అబవ్ యావరేజ్గా ఉంటుంది, పాజిటివ్ ఫలితాలే ఉంటాయని చెప్పాలండి. మొత్తంగా చూడాలి అంటే ధనుసు రాశి వారికి నవంబర్ మాసంలో కాస్త శత్రువులు తగ్గుతారు, ధనలాభం పెరుగుతుంది, అదేవిధంగా కుటుంబ సంతోషం పెరుగుతుంది, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, మీ యొక్క ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పాలండి. కాకపోతే డయాబెటీస్ ఉన్నవాడు కొంత జాగ్రత్త తీసుకోవాలి. జలుబు, సీజనల్గా వచ్చే వ్యాధుల నుంచి కొంచెం ఇబ్బంది పడతాయి, ముక్కు దిబ్బడు ఇలాంటివి కొంచెం ఇబ్బంది పడతాయి. చివరి వారంలో ఏంటంటే అనుకోకుండా వచ్చేటువంటి ఆనంద వార్తలు కూడా వినే అవకాశం ఉంది. సడన్గా ఏదైనా ఒక పాజిటివ్ న్యూస్ కూడా మీరు వినే అవకాశం ఉంటుందండి. మొత్తం మీద చూస్తే ఏంటంటే శుభ ఫలితాలు అధికంగా ఉన్నాయని చెప్పాలి. ఒక భాగ్యాధిపతి రవి 11లో ఉన్నారు కాబట్టి తండ్రి కానీ, తండ్రి సమానులు లేదా
మీకంటే ఎల్డర్ పీపుల్ అక్కలు కానీ అన్నలు కానీ వారి యొక్క ఆరోగ్య విషయంలో కొంత నెగిటివిటీ ఉంది. అదర్వైజ్ ఇట్ ఈస్ గుడ్. ఉద్యోగస్తులు కూడా కొంచెం దూర ప్రాంత ప్రయాణాలు, కొంతమందికి ట్రాన్స్ఫర్స్, బదిలీలు కూడా జరిగే అవకాశం అయితే కనపడుతూ ఉంది. రెమెడీ పరంగా చూసుకున్నప్పుడు మీ యొక్క రాశాధిపతి, లగ్నాధిపతి ధనుసు రాశి మరియు ధను లగ్నానికి గురుగ్రహం అవుతారండి. ఆయన జలరాశిలో ఉన్నాడు. శివాభిషేకాలు మంచి ఫలితం ఇస్తుంది. గురుగ్రహ స్తోత్ర పఠనం చేసుకోగలిగితే చాలా మంచి ఫలితం ఉంటుంది. సో రవి ఆత్మకు కారకుడు, ఆత్మశక్తికి కారకుడు, లీడర్షిప్కి కారకుడు, నేమ్ అండ్ ఫేమ్కి కారకుడు అండి. సో 16వ తారీఖు వరకు కూడా రవిగ్రహం కాస్త బలహీనంగా ఉన్నారు కాబట్టి ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవండి. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం కూడా కాస్త పాజిటివిటీని ఇస్తుంది. అదేవిధంగా మార్నింగ్ టైంలో సన్ లైటింగ్ ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు మీరు కనుక వాక్ చేయడము, బ్రిస్క్ వాక్ చేయడం, తేలికపాటి వ్యాయామాలు సన్ లైటింగ్లో చేస్తూ ఉంటే సో డి విటమిన్ వస్తుంది, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, అన్ని రకాలుగా కూడా బాగుంటుందండి. సో మొత్తంగా ఈ రకంగా మనకు చూస్తే ఫలితాలు ఉన్నాయి. మీకు కనుక ఇంకా మీ రాశి గురించి తెలుసుకోవాలనుకుంటే ధనుసు రాశి వారి జీవిత రహస్యాలు పుట్టుక నుండి మరణం వరకు, అసలు ఈ రాశిలో వీరి జన్మం ఎందుకు జరిగింది అని ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. చాలామంది గమనించే ఉండి ఉంటారు. వాచ్ చేయని వారి కోసం ఈ యొక్క వీడియో లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దయచేసి గమనించగలరు. ఇంతే కాకుండా మీలో ఎవరికైనా జ్యోతిషం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోసం ఒక కోర్స్ మనం స్టార్ట్ చేశామండి. అది రిలీజ్ చేయడం జరిగింది. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు కోర్స్ లాగిన్ అవుతే సబ్స్క్రైబ్ చేసుకోగలిగితే మీకు ఆ కోర్స్ మీరు ఎంటర్ అవ్వచ్చు. అలా కాకుండా డైరెక్ట్గా మీకు కోర్స్ యొక్క లింక్ కావాలంటే కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో అది సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు లాగిన్ అవ్వచ్చు. 30 days వాల్యుబుల్ క్లాసెస్ ఉంటాయండి. సో మీ కంఫర్టబుల్ టైంలో మీరు క్లాసెస్ వినటం కానీ నోట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.